Hi everyone, welcome to our channel. We can complete English speaking course. Let's speak good English. Let's speak good English అంటే గుడ్ ఇంగ్లీష్ మాట్లాడదాం అని. ఈ వీడియోలో లెట్ గురించి తెలుసుకుందాం. లెట్స్ నో అబౌట్ లెట్. లెట్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈస్ యూస్డ్ ఎస్ ఎ వర్బ్. లెట్ అనే వర్డ్ వర్బ్గా యూజ్ చేయబడుతుంది. ఇట్ మీన్స్ లెట్ మీనింగ్ టు అలౌ, టు పర్మిట్ అనుమతించుట, అలాగే టు రెంట్ అద్దెకి ఇచ్చుట. లెట్ అంటే టు అలౌ, టు పర్మిట్ అనుమతించుట, టు రెంట్ అద్దెకి ఇచ్చుట. ఈ మీనింగ్స్తో లెట్ అనే వర్డ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. లెట్ వర్బ్ ఫార్మ్స్ గురించి చూద్దాం. మీకు తెలుసా కట్ వర్బ్ ఫార్మ్స్ ఎలా ఉంటాయి? కట్ కట్ కట్, కటింగ్, కట్స్. అలాగే పుట్ వర్బ్ ఫార్మ్స్ ఎలా ఉంటాయి? పుట్ పుట్ పుట్, పుట్టింగ్, పుట్స్. కట్ పుట్ వర్బ్ ఫార్మ్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే లెట్ వర్బ్ ఫార్మ్స్ కూడా ఉంటాయి. V1 ప్రెజెంట్ ఫార్మ్ లెట్, V2 పాస్ట్ ఫార్మ్ లెట్, V3 పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ లెట్, V4 ప్రెజెంట్ పార్టిసిపల్ ఫార్మ్ లెట్టింగ్, V5 ఎస్ ఫార్మ్ లెట్స్. ఇక్కడ V1, V2 అండ్ V3 ఫార్మ్స్ ఆర్ ద సేమ్. లెట్ లెట్ లెట్. Here we have to know that let is followed by the bare infinitive. Let తర్వాత bare infinitive వస్తుంది. Bare infinitive అంటే వితౌట్ టు వర్బ్ను మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ లెట్ అనే ఈ వర్బ్ యూజ్ చేయబడిన సెంటెన్సెస్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందనంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో స్టేట్మెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందనంటే సబ్జెక్ట్ ప్లస్ లెట్ ఆర్ లెట్స్ ప్లస్ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ అంటే మీ, అజ్, యూ, హిమ్, హర్, దెమ్, వీటిని ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ అంటారు. అంటే లెట్ తర్వాత ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం, తర్వాత V1 ఫామ్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ లెట్ యు డూ ఇట్, నేను నిన్ను దీన్ని చేయనిస్తాను. దీన్ని ఎలా చెప్పొచ్చు? లెట్ అంటే అలౌ, పర్మిట్ అని చూసాం. ఐ లెట్ యు డూ ఇట్ అంటే ఐ అలౌ యూ టు డూ ఇట్. ఐ పర్మిట్ యూ టు డూ ఇట్, నేను నిన్ను దీన్ని చేయనిస్తాను. ఐ గివ్ యూ పర్మిషన్ టు డూ ఇట్, నువ్వు దీన్ని చేయడానికి నేను అనుమతిని ఇస్తాను అని. ఐ గివ్ యూ పర్మిషన్ టు డూ ఇట్, ఐ పర్మిట్ యూ టు డూ ఇట్, ఐ అలౌ యూ టు డూ ఇట్. ఇక్కడ చూడండి, అలౌ అనే ఈ వర్బ్ యూజ్ చేసినప్పుడు టు ఇన్ఫినిటివ్ యూజ్ చేసాం, కానీ లెట్ యూజ్ చేసినప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ యూజ్ చేసాం. వితౌట్ టు మనం వర్బ్ని యూజ్ చేయడం అనేది జరిగింది. ఐ లెట్ యు డూ ఇట్ అంటే నేను నిన్ను దీన్ని చేయనిస్తాను అని. ఐ అలౌ యూ టు డూ ఇట్, ఐ పర్మిట్ యూ టు డూ ఇట్. సేమ్ మీనింగ్, రెండింటికి కూడా సేమ్ మీనింగ్. ఇక్కడ చూడండి, ఐ డోంట్ లెట్ యూ డూ ఇట్, ఐ డోంట్ లెట్ యూ డూ ఇట్, నేను నిన్ను దీన్ని చేయనివ్వను అని. ఐ డోంట్ అలౌ యూ టు డూ ఇట్ అని. ఐ డోంట్ అలౌ యూ టు డూ ఇట్, ఐ డోంట్ పర్మిట్ యూ టు డూ ఇట్, ఐ డోంట్ లెట్ యూ డూ ఇట్, నేను నిన్ను దీన్ని చేయనివ్వను. డూ ఐ లెట్ యూ డూ ఇట్, నేను నిన్ను దీన్ని చేయనిస్తానా? డూ ఐ నాట్ లెట్ యూ డూ ఇట్, నేను నిన్ను దీన్ని చేయనివ్వనా? వాట్ డూ ఐ లెట్ యూ డూ, నేను నిన్ను ఏం చేయనిస్తాను? వై డోంట్ ఐ లెట్ యూ డూ ఇట్, నేను నిన్ను దీన్ని ఎందుకు చేయనివ్వను? హూ లెట్స్ యూ డూ ఇట్, నిన్ను దీన్ని ఎవరు చేయనిస్తారు? హూ డస్ నాట్ లెట్ యూ డూ ఇట్, నిన్ను దీన్ని ఎవరు చేయనివ్వరు? ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో స్టేట్మెంట్, అఫర్మేటివ్ స్టేట్మెంట్, నెగటివ్ స్టేట్మెంట్, ఎస్ ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్స్,
affirmative yes or no answer question, negative yes or no answer question, full answer questions, affirmative full answer question, negative full answer question, అలాగే వితౌట్ సబ్జెక్ట్ క్వశ్చన్స్, అఫర్మేటివ్ అండ్ నెగటివ్ క్వశ్చన్స్ మనం ఈ విధంగా ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ లెట్ అనే ఈ వర్డ్ని మనం అదర్ టెన్సెస్లో కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ మారినట్లయితే మనం సబ్జెక్ట్ ఈ పైన చూసిన సెంటెన్సెస్లో ఐ యూజ్ చేశాను. ఇప్పుడు విత్ అదర్ సబ్జెక్ట్స్ సెంటెన్సెస్ చూద్దాం. చూడండి, ఇక్కడ we let him do it, మేము అతన్ని చేయనివ్వము, దీన్ని చేయనివ్వము. we don't allow him to do it, we don't give him permission to do it. అంటే మేము అతడు దీన్ని చేయడానికి పర్మిషన్ ఇవ్వము అని. we don't let him do it అంటే మేము అతడు దీన్ని చేయడానికి పర్మిషన్ ఇవ్వము. మేము అతడు దీన్ని చేయడానికి పర్మిషన్ ఇస్తాము అంటే we give him permission to do it, we let him do it, we let him do it. ఇక్కడ చూడండి, you let me do it, నువ్వు నన్ను దీన్ని చేయనిస్తావు అని. నువ్వు నన్ను దీన్ని చేయనిస్తావు, you let me do it. he lets you do it అంటే అతడు నిన్ను దీన్ని చేయనిస్తాడు. he lets you do it. she lets us do it, ఆమె మనల్ని దీన్ని చేయనిస్తుంది. they let her do it, వాళ్ళు ఆమెను దీన్ని చేయనిస్తారు. రాజు లెట్స్ దెమ్ డూ ఇట్, రాజు వాళ్ళను దీన్ని చేయనిస్తాడు. రాణి లెట్స్ మీ డూ ఇట్, రాణి నన్ను దీన్ని చేయనిస్తుంది. షీ లెట్స్ హర్ చిల్డ్రన్ ప్లే ఇన్ ద గ్రౌండ్, ఆమె తన పిల్లల్ని గ్రౌండ్లో ఆడనిస్తుంది అని. అంటే ఏంటి? షీ గివ్స్ పర్మిషన్ టు హర్ చిల్డ్రన్ టు ప్లే ఇన్ ద గ్రౌండ్. She allows her children to play in the ground. She lets her children play in the ground. ఆమె తన పిల్లల్ని గ్రౌండ్లో ఆడనిస్తుంది అని. ఇక్కడ ఈ సెంటెన్సెస్ని అదర్ టెన్సెస్లో కూడా మనం చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, హీ లెట్స్ రాజు పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్. అంటే ఏంటి? వాడు రాజుని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయనిస్తాడు అని. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అదే సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలనుకుంటే ఎలా చెప్తాము? చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. హీ లెట్ మీ కరెక్ట్ దిస్ ఎస్టర్డే. అంటే ఏంటి? వాడు నన్ను దీన్ని కరెక్ట్ చేయనిచ్చాడు. ఇప్పుడు ఎస్టర్డే, నిన్న నన్ను దీన్ని కరెక్ట్ చేయనిచ్చాడు. అంటే ఏంటి? హీ లెట్ మీ కరెక్ట్ దిస్ ఎస్టర్డే. ఇక్కడ చూడండి, ఇది V2 ఫామ్. ఇక్కడ ఇది V1నా V2నా అనేది ఎలా తెలుస్తుంది అని అంటే, ఇక్కడ యూజ్ చేయబడిన టైం, ఇక్కడ చూడండి, ఎస్టర్డే అనేది పాస్ట్ టైంని ఎక్స్ప్రెస్ చేస్తుంది. కాబట్టి ఇది ఎప్పుడు జరిగింది అనేది మనకు ఎలా అర్థమవుతుంది? ఇక్కడ యూజ్ చేయబడిన ఈ వర్డ్ని బట్టి మనకు అర్థమవుతుంది. హీ లెట్ మీ కరెక్ట్ దిస్ ఎస్టర్డే అంటే వాడు నన్ను దీన్ని నిన్న కరెక్ట్ చేయనిచ్చాడు అని. దీన్ని నెగటివ్ సెంటెన్స్ ఎలా చెప్తాము? హీ డిడ్ నాట్ లెట్ మీ కరెక్ట్ దిస్ ఎస్టర్డే, వాడు నన్ను నిన్న దీన్ని కరెక్ట్ చేయనివ్వలేదు. హీ డిడ్ నాట్ లెట్ మీ కరెక్ట్ దిస్ ఎస్టర్డే. అలాగే ఇక్కడ చూడండి, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ని యూజ్ చేసి కూడా మనం సెంటెన్సెస్ని ఫామ్ చేస్తాం లెట్ యూజ్ చేసి. ఎట్లా? షీ మే లెట్ దెమ్ ప్లే హియర్, ఆమె వాళ్ళను ఇక్కడ ఆడనివ్వచ్చు
ఆడనివ్వచ్చు, ఆడనిస్తుంది, ఆడనివ్వచ్చు. షీ మే లెట్ దెమ్ ప్లే హియర్. ఇంకా చూడండి, హీ మస్ట్ లెట్ హర్ గో ఫ్రమ్ హియర్ అంటే ఏంటి? మస్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? తప్పనిసరిగా చేయాలి అని చెప్పడానికి గాను మస్ట్ అనేది యూజ్ చేస్తాం. హీ మస్ట్ లెట్ హర్ గో హీ మస్ట్ లెట్ హర్ గో ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడ నుంచి ఆమెను ఆయన వెళ్ళనివ్వాలి, వెళ్ళనిస్తాడు అంటే హీ లెట్స్ హర్ గో ఫ్రమ్ హియర్ అని. ఆమెను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వాలి అనేది ఎలా చెప్తాము? హీ మస్ట్ లెట్ హర్ గో ఫ్రమ్ హియర్. అతడు ఆమెను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వకూడదు అంటే హీ మస్ట్ నాట్ లెట్ హర్ గో ఫ్రమ్ హియర్. ఈ విధంగా మనం మోడల్ ఆక్సిలరీ వర్బ్ని యూజ్ చేసి కూడా ఈ సెంటెన్సెస్ చెప్పడం అనేది జరుగుతుంది. అదర్ టెన్సెస్లో కూడా ఈ సెంటెన్సెస్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు లెట్ని ఇంకా ఎలా యూజ్ చేయొచ్చు చూద్దాం. లెట్ని ఇంకా ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. లెట్స్ నో హౌ ఎల్స్ లెట్ కెన్ బి యూజ్డ్. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. లెట్ ప్లస్ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే తెలుసు కదా, ఆర్డర్, కమాండ్, రిక్వెస్ట్. ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అన్ని కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇక్కడ చూడండి, లెట్ మీ డూ ఇట్, నన్ను దీన్ని చెయ్యనివ్వు అంటే గివ్ మీ పర్మిషన్ టు డూ ఇట్, గివ్ మీ పర్మిషన్ టు డూ ఇట్. ఇక్కడ ఆర్డర్, కమాండ్ ఆర్ రిక్వెస్ట్ అనేది ఎవరితో మాట్లాడుతాం అనంటే సెకండ్ పర్సన్తో మాట్లాడుతాం. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఏముంటుంది అని అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అన్నింటిలో కూడా యూ, ఇట్ ఈస్ ఇంప్లైడ్, ఇట్ ఈస్ అన్సీన్, ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్ that in all imperative sentences subject is you. ఇక్కడ చూడండి, లెట్ మీ డూ ఇట్ అంటే యూ లెట్ మీ డూ ఇట్, నువ్వు నన్ను దీన్ని చేయనివ్వు అని. లెట్ మీ డూ ఇట్, నన్ను చేయనివ్వు. అలౌ మీ టు డూ ఇట్, పర్మిట్ మీ టు డూ ఇట్, గివ్ పర్మిషన్ టు డూ ఇట్ అని. లెట్ మీ డూ ఇట్ అంటే లెట్ హిమ్ డూ ఇట్, అతన్ని దీన్ని చేయనివ్వు, అతన్ని దీన్ని చేయనివ్వు. లెట్ హెర్ డూ ఇట్, ఆమెను దీన్ని చేయనివ్వు. లెట్ దెమ్ డూ ఇట్, వాళ్ళను దీన్ని చేయనివ్వు. లెట్ రాజు డూ ఇట్, రాజు దీన్ని చేయనివ్వు. లెట్ రాణి డూ ఇట్, రాణి దీన్ని చేయనివ్వు. లెట్ ద చిల్డ్రన్ ప్లే ఇన్ ద గ్రౌండ్, పిల్లల్ని గ్రౌండ్లో ఆడనివ్వు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్, నన్ను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయనివ్వు. లెట్ మీ ఫస్ట్ టెల్ యూ దిస్, నన్ను దీన్ని నీకు ముందు చెప్పనివ్వు. లెట్ మీ స్పీక్, నన్ను మాట్లాడనివ్వు. లెట్ మీ స్పీక్. లెట్ హిమ్ నాట్ కమ్ ఇన్సైడ్ అంటే అతన్ని లోపలికి రానివ్వద్దు. రానివ్వు అంటే లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్, అతన్ని లోపలికి రానివ్వు. అతన్ని లోపలికి రానివ్వద్దు అని అంటే లెట్ హిమ్ నాట్ కమ్ ఇన్సైడ్. అంటే ఇక్కడ చూడండి, అఫర్మేటివ్ ఆర్డర్ అయితే, ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే ఇక్కడ చూడండి, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ కేస్ ప్రొనౌన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతాం. అదే నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ కేస్ ప్రొనౌన్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇలాగైనా చెప్తాం. లేదంటే డు నాట్ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ కేస్ ప్రొనౌన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ లెట్ మీ డూ ఇట్, లెట్ హిమ్ డూ ఇట్, లెట్ హర్ డూ ఇట్, లెట్ దెమ్ డూ ఇట్, లెట్ రాజు డూ ఇట్, లెట్ రాణి డూ ఇట్, లెట్ ద చిల్డ్రన్ ప్లే ఇన్ ద గ్రౌండ్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్, లెట్ మీ ఫస్ట్ టెల్ యూ దిస్, లెట్ మీ స్పీక్. ఈ విధంగా మనం అఫర్మేటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ ఈ సెంటెన్సెస్ ఫామ్ చేసాం. ఇప్పుడు నెగటివ్ సెంటెన్సెస్ చూద్దాం. నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్.
ఇక్కడ ఇవన్నీ కూడా మనం నెగటివ్లో చెప్పొచ్చు. లెట్ మీ నాట్ డూ ఇట్, నన్ను దీన్ని చేయనివద్దు. లెట్ హిమ్ నాట్ డూ ఇట్, అతన్ని దీన్ని చేయనివద్దు. లెట్ హిమ్ నాట్ కమ్ హియర్, లెట్ హిమ్ కమ్ హియర్ అంటే అతన్ని ఇక్కడికి రానివ్వు. లెట్ హిమ్ నాట్ కమ్ హియర్, అతన్ని ఇక్కడికి రానివ్వద్దు. లెట్ హిమ్ గో దేర్, అతన్ని అక్కడికి వెళ్ళనివ్వు. లెట్ హిమ్ నాట్ గో దేర్, అతన్ని అక్కడికి వెళ్ళనివ్వద్దు. ఆ విధంగా ఇక్కడ చూడండి, లెట్ హిమ్ నాట్ కమ్ ఇన్సైడ్ అంటే అతన్ని లోపలికి రానివ్వద్దు. వాళ్ళను లోపలికి రానివ్వద్దు. లెట్ దెమ్ నాట్ కమ్ ఇన్సైడ్, వాళ్ళని లోపలికి రానివ్వు. లెట్ దెమ్ కమ్ ఇన్సైడ్. వీటిని ఎలా చెప్తాము ఇంకా, డు నాట్ లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్, అతన్ని లోపలికి రానివ్వద్దు. వాళ్ళను లోపలికి రానివ్వద్దు. డోంట్ లెట్ దెమ్ కమ్ ఇన్సైడ్, ఆమెను ఇక్కడికి రానివ్వద్దు. డోంట్ లెట్ హర్ కమ్ హియర్, డోంట్ లెట్ హర్ కమ్ హియర్. ఈ విధంగా మనం లెట్ ప్లస్ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ ప్లస్ వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి చేయనివ్వు, మాట్లాడనివ్వు, రానివ్వు, వెళ్ళనివ్వద్దు, రానివ్వద్దు, చెప్పనివ్వద్దు, మాట్లాడనివ్వద్దు, ఆడుకోనివ్వు, ఈ విధమైన సెంటెన్సెస్ మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు లెట్ అస్ యూజ్ చేసి మనం సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేస్తామో చూద్దాం. లెట్ స్పీక్ ఇంగ్లీష్, లెట్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్, మంచి ఇంగ్లీష్ మాట్లాడదాం, వెళ్దాం, చేద్దాం, చూద్దాం, ఈ విధమైన సెంటెన్సెస్. తెలుసుకుందాం, పార్టిసిపేట్ చేద్దాం, కంటెస్ట్ చేద్దాం, వాళ్ళకు చెబుదాం, ఈ విధమైన సెంటెన్సెస్ మనం లెట్ అస్ యూజ్ చేసి చెప్తాం. చేద్దాం, వెళ్దాం, చూద్దాం, ఈ విధమైన సెంటెన్సెస్. స్ట్రక్చర్ ఎలా ఉంటుందనంటే లెట్ అస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. లెట్ అస్ నో అబౌట్ లెట్, ఇదే మన టైటిల్. లెట్ అస్ నో అబౌట్ లెట్ గురించి తెలుసుకుందాం. అదే నెగటివ్ సెంటెన్స్ అయితే లెట్ అస్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూడండి, లెట్ అస్ నాట్ నో అబౌట్ ఇట్, let us not know about లెట్ గురించి తెలుసుకోవద్దు. లెట్ గురించి తెలుసుకుందాం అంటే లెట్ us know about లెట్ గురించి తెలుసుకోవద్దు అంటే మనం తెలుసుకోవద్దు, అంటే మనం లెట్ గురించి తెలుసుకోవద్దు. లెట్ us not know about లెట్. ఈ విధంగా మనం అఫర్మేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ లెట్ us యూజ్ చేసి ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. లెట్ us డూ ఇట్, మనం దీన్ని చేద్దాం. లెట్స్ డూ ఇట్. ఇక్కడ షార్ట్ ఫామ్ ఏంటనంటే లెట్ అస్కి లెట్స్ అపోస్ట్రోఫీ ఎస్, లెట్ అపోస్ట్రోఫీ ఎస్, లెట్ అస్ షార్ట్ ఫామ్ ఇది. లెట్స్ డూ ఇట్, మనం దీన్ని చేద్దాం. లెట్ us నాట్ డూ ఇట్, మనం దీన్ని చేయొద్దు. లెట్స్ నాట్ డూ ఇట్, మనం దీన్ని చేయొద్దు. అలాగే ఇక్కడ లెట్తో ప్యాసివ్ వాయిస్లో సెంటెన్సెస్ చెప్పొచ్చు. ఎట్లా, లెట్ ఇట్ బి డన్. లెట్ ఇట్ బి డన్ అంటే ఇది చేయబడనివ్వు అని, ఇది చేయబడనివ్వు. లెట్ ఇట్ బి డన్. లెట్ ఇట్ నాట్ బి డన్ అంటే ఇది చేయనివద్దు, ఇది చేయబడనివ్వద్దు, ఇది చేయబడనివ్వద్దు. లెట్ ఇట్ నాట్ బి డన్. లెట్ ఇట్ బి సో అంటే దాన్ని అలా ఉండనివ్వు. ఇది ప్యాసివ్ వాయిస్ కాదు, మామూలుగా ఇది ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్ అనమాట. లెట్ ఇట్ బి సో అంటే అలా ఉండనివ్వు అని. లెట్ ఇట్ హ్యాపెన్, జరగనివ్వు, జరిగేదేదో జరగనివ్వు. లెట్ ఇట్ హ్యాపెన్. లెట్ ఇట్ హ్యాపెన్. లెట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్. లెట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్ అంటే ఏది జరుగుతుందో అదే జరగనివ్వు. లెట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్. ఏది జరుగుతుందో దాన్ని జరగనివ్వు అని. ఈ విధంగా మనం లెట్ అనే ఈ ఓన్ యూజ్ చేసి సెంటెన్సెస్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. లెట్ us స్పీక్ గుడ్ ఇంగ్లీష్ అనేది ఆ ఎగ్జాంపుల్ కూడా లెట్తో మనం ఫామ్ చేయడం అనేది జరిగింది. ఆ సెంటెన్స్ లెట్ us స్పీక్ గుడ్ ఇంగ్లీష్ మాట్లాడదాం అని. లెట్ us know about అంటే లెట్ గురించి తెలుసుకుందాం అని. ఈ విధంగా లెట్ యూజ్ చేసి మనం సెంటెన్సెస్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. విత్ దిస్ ఐ ఎండ్ దిస్ వీడియో.
Please subscribe our channel. Please like, comment and share our video. Thank you.